మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. పంజాబ్ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ తనదైనటువంటి టార్గెట్ రాజకీయాల్ని మళ్ళీ మొదలుపెట్టింది. సో ఇది పంజాబ్లో పర్టికులర్గా హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ మళ్ళీ దీనికి సంబంధించి రాజకీయ నాయకుల్ని టార్గెట్ చేయడం అనే దానికన్నా ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసే విధానానికి సంబంధించి ఒక న్యూస్ అయితే చూస్తున్నాం. ఢిల్లీ మాజీ మంత్రి ఆప్ కీలక నేత సత్యేంద్ర జైన్ మళ్ళీ అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ జల్ బోర్డు అవినీతి కేసులో ఆయన్ను అవినీతి నిరోధక శాఖ కస్టడీలోకి తీసుకుంది. అసలు ఈ కేసు ఏంటి, గతంలో ఆయన ఎదుర్కొన్నటువంటి ఆరోపణలు ఏంటి, సుదీర్ఘకాలం జైలు శిక్ష తర్వాత బయటపడ్డటువంటి జైన్ను మళ్ళీ ఎందుకు అరెస్టు చేశారు, దీని వెనుక బీజేపీ కక్షపూరిత రాజకీయం ఉందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ రిపోర్ట్. ఢిల్లీ జల్ బోర్డులో మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఆధునీకరణకు సంబంధించిన టెండర్లలో భారీగా అక్రమాలు జరిగాయని ఏసీబీ ఆరోపించింది. ఒక ప్రైవేటు సంస్థకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలను సవరించారని కేసు నమోదు చేసింది. ఈ టెండర్ ప్రాసెస్ ద్వారా కోట్లాది రూపాయల లంచాలు అక్రమ మార్గాల్లో చేతులు మారాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ మొత్తం వ్యవహారం మాజీ మంత్రి ఆప్ కీలక నేత సత్యేంద్ర జైన్ కనుసన్నల్లోనే జరిగిందన్నది ఏసీబీ కీలక వాదన. గతంలో మాజీ మంత్రి ఆప్ కీలక నేత సత్యేంద్ర జైన్ మనీ లాండరింగ్ కేసులో జైలుకు వెళ్లారు. మే 2022లో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సత్యేంద్ర జైన్ను మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్టు చేసింది. ఆయనపై హవాలా ఆరోపణలు మోపింది. కోల్కతాకు చెందిన కొన్ని షెల్ కంపెనీల ద్వారా 4.81 కోట్లను అక్రమంగా మళ్లించారనేది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో 18 నెలల జైలు శిక్ష అనుభవించిన తర్వాత విచారణలో ఆలస్యం ఆధారంగా కోర్టు అక్టోబర్ 2024లో సత్యేంద్ర జైన్కు బెయిల్ మంజూరు చేసింది. అప్పుడు ఈ కేసులో కూడా ఇది అక్రమ అరెస్ట్ కాబట్టే ఈ విధంగా జరిగిందనేది ఆప్ ఆ రోజు చెప్పినటువంటి వాదన. పోనీ ఏదైనా సాక్ష్యాలు దొరికాయా, లేకపోతే ఈ అంశంలో ఏదైనా దోషిగా తేలడానికి సంబంధించి కేసు అయితే పెట్టారు, సాక్ష్యాలు ఏదైనా ప్రొడ్యూస్ చేశారా, ఈ నేపథ్యంలో నేరగాడిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు కానీ నేరం నిరూపించలేకపోయారనేది గతంలో చేసినటువంటి వాదన. అప్పుడు కూడా ఆప్ కీలక నేతలుగా ఉన్నటువంటి ఇతర కీలక నేతలు అంటే మనోజ్ సిసోడియా కావచ్చు, ఉప ముఖ్యమంత్రి, అలాంటి వారిని టార్గెట్ చేసి భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఆప్కు సంబంధించి గద్దె దించి భారతీయ జనతా పార్టీ ఢిల్లీని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా పంజాబ్ ఎన్నికల వేళ మళ్ళీ అదే స్ట్రాటజీని చేస్తోంది. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి వ్యతిరేక పవనాలు కావచ్చు మళ్ళీ పాత పద్ధతిలోనే రాజకీయాలు చేస్తే ఈసారి సాధ్యమవుతుందా? ఒక వ్యక్తిని 2 సార్లు ఒకే పద్ధతిలో అరెస్టు చేయిస్తే అది ప్రజలు ఏ విధంగా చూస్తారు? భారతీయ జనతా పార్టీ కక్షపూరిత రాజకీయానికి ఇదే నిదర్శనం అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని కూడా పంజాబ్లో ఒక చర్చ అయితే నడుస్తోంది. ఆప్కు సంబంధించి కీలక నేతగా ఉన్నారు ఆయన. పంజాబ్లో ఎన్నికల స్ట్రాటజీకి సంబంధించి కావచ్చు, బూత్ లెవెల్లో కమిటీస్కి సంబంధించి అన్ని కూడా సత్యేంద్ర జైన్ దగ్గరుండి పకడ్బందీగా చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి కీలక నేతని అరెస్టు చేయించినంత మాత్రాన ఆప్ని కంట్రోల్ చేయగలరా? ఢిల్లీని కైవసం చేసుకున్నంత ఈజీగా పంజాబ్ని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ క్యాప్చర్ చేయగలదా? ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. आपके वरिष्ठ नेता और पंजाब के सहप्रभारी सत्येंद्र जैन जी को गिरफ्तार कर लिया गया है और भारतीय जनता पार्टी सरकार की यही नीति है, जो सरकार काम करे उसको डिस्टर्ब करो, उसको रोको, उसके ऊपर हर तरीके से दबाव बनाओ. आपको याद होगा दिल्ली चुनाव के पहले आम आदमी पार्टी के नेता अरविंद केजरीवाल जी को गिरफ्तार कर लिया गया था, मनीष सिसोदिया जी को गिरफ्तार कर लिया गया था, सत्येंद्र जैन जी को गिरफ्तार कर लिया गया था, मुझे गिरफ्तार कर लिया गया था. मकसद एक ही था, दिल्ली का चुनाव डिस्टर्ब करना, दिल्ली के चुनाव को एन केन प्रकारेण साम दाम दंड भेद हर तरीके से जीतना. और वही काम अब ये पंजाब चुनाव के पहले कर रहे हैं. पहले संजीव अरोड़ा जी को गिरफ्तार किया जाता है, फिर अनाप शनाप छापे मारे जाते हैं, और आज फिर से सत्येंद्र जैन जो पंजाब के सहप्रभारी हैं, पंजाब के सहप्रभारी के तौर पे वो संगठन का काम कर रहे थे, उनको गिरफ्तार कर लिया गया पंजाब चुनाव को प्रभावित करने के लिए. क्योंकि सरकार बौखलाई हुई है, भाजपा बौखलाई हुई है.
मोदी जी और अमित शाह को समझ में नहीं आ रहा कि पंजाब में क्या करें। उन्होंने हाथ पैर मार के देख लिया, लेकिन उनको कुछ समझ में नहीं आ रहा कि पंजाब में करें तो क्या करें। वहां बेहतरीन शिक्षा देने का काम सरकार ने किया, वहां बिजली फ्री और महिलाओं के लिए 1,000 रुपए 1,500 रुपए की स्कीम लागू की, बुजुर्गों के लिए तीर्थ यात्रा लागू की, मेडिकल इंश्योरेंस दिया 10 लाख रुपए तक का। तो मुझे लगता है कि ये इतना काम करने के बाद बीजेपी को पता चल गया है कि उनकी पंजाब में कोई दाल गलनी नहीं है, और इसलिए ये हथकंडे अपनाए जा रहे हैं। मोदी जी, मैं आपसे सिर्फ इतना कहना चाहता हूं, पूरा देश आपकी इस तानाशाही को देख रहा है। किस तरह से आप आम आदमी पार्टी को टारगेट करके एक एक नेता को गिरफ्तार करते हैं, जेल में डालते हैं, ये पूरा देश देख रहा है। और मुझे लगता है कि अब पाप का घड़ा भर गया है। जनता आपके इन कृत्यों का जवाब देगी, आपकी इस तानाशाही का जवाब। ఇక తమ పార్టీ కీలక నేత సత్యేంద్ర జైన్ అరెస్టును ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇది పక్కా బీజేపీ కుట్ర అని ఆరోపిస్తోంది. రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సత్యేంద్ర జైన్ ఆప్ కో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి వేళ ఆయన అరెస్టు చేయడం వెనుక ఉన్నటువంటి రాజకీయ దురుద్దేశాలున్నాయని ఆప్ నేత మనీష్ సిసోడియా కూడా విమర్శించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం చేస్తున్నారని ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆరోపించారు. ఈడీ, సిబిఐ, ఏసీబీ వంటి కేంద్ర స్థానిక ఏజెన్సీలను బీజేపీ ప్రతిపక్ష నేతలను అణిచివేయడానికే వాడుతోందని మండిపడ్డారు. గతంలోనూ తమ పార్టీ నేతలపై మోపిన కేసుల్లో రూపాయి అవినీతి కూడా నిరూపించలేకపోయారని అన్నారు. ఇప్పుడు కొత్తగా పాత కేసులను తిరగదోడి మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారని ఆప్ వర్గాలైతే ఆరోపిస్తున్నాయి. ఒకవైపు కేంద్ర ఏజెన్సీల ఆధారాలతోనే చర్యలు తీసుకుంటున్నామని చెప్తూ ఉంటే, మరోవైపు బీజేపీ రాజకీయ కక్షతో ప్రతిపక్ష నాయకులను జైలుకు పంపుతోందని ఆప్ మండిపడుతోంది. ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మలుపులు తిరుగుతుందో చూడాలి. కానీ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో చేసినటువంటి మూస రాజకీయ ధోరణులు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చేసేటువంటి ఈ తరహా రాజకీయాలనేది ప్రజలు ఉపేక్షించరు. డెఫినెట్గా ఈసారి మీకు పంజాబ్ ఎన్నికల్లో ఘోర అవమానం తప్పదంటూ కూడా ఆపైతే చెప్తోంది. గతంలో కన్నా మునుపుటి కన్నా భారీ మెజారిటీతో ఈసారి ఆప్ అధికారంలోకి రాబోతోందనేటువంటి మాట చెప్తున్నారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి వీస్తున్నటువంటి ఎదురుగాలి నేపథ్యంలోనే భయపడిపోయి ఆప్ విషయంలో ఇలాంటి చర్యలకు పాల్పడుతోందనేటువంటి మాట. అలాగే ప్రజలు కూడా దీన్ని నిశితంగా గమనించాలి, సరైనటువంటి పార్టీని మీరు ఎన్నుకోవాలంటూ కూడా ఆప్ పిలుపునిస్తోంది.